హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము డిజైనర్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ టాప్ అనేది జీన్స్ మీదకి వేసుకునే టాప్ అనమాట. దీనికి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మోడల్ అనేది కర్వ్ షేప్, అప్ సైడ్ కర్వ్ షేప్ వస్తుంది. బాటమ్ పార్ట్కి మిడిల్లో స్మాల్ ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటాం అనమాట. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి కర్వ్ కాకుండా స్ట్రైట్ లైన్ వచ్చేసి మిడిల్లో ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేసుకుంటాము. ఈ టాప్‌కి మనకి ఏమేం మెజర్‌మెంట్స్ కావాలి, ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి, ప్లస్ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ విడ్త్ ఎంత మార్క్ చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నీట్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ మోడల్ టాప్‌కి ఫస్ట్ మనము పేపర్ కటింగ్ చేసుకోవాలి. దానికోసం పేపర్‌ని మనము ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. 1, 2, 3, 4 ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము టాప్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టాప్ యొక్క లెంత్ అనేది 30 ఇంచెస్. దానికి 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. అంటే 31.5 ఇంచ్. టేప్‌ని ఇలా పెట్టుకొని 31.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. కానీ ఇక్కడ పేపర్ లెంత్ అనేది 30.5 ఇంచ్ మాత్రమే ఉంది. మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకునేటప్పుడు 31.5 ఇంచ్ పెట్టుకొని కరెక్ట్‌గా కటింగ్ చేసుకుంటాం అనమాట. తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మోడల్‌కి షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ విడ్త్ తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విడ్త్ 16.5 ఇంచ్. దాన్ని బై 2 చేసుకోవాలి. అంటే 8.25. టేప్‌ని ఇలా పెట్టుకొని 8.25 దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది 8 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 44. దానికి లూజ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అంటే 46 ఇంచెస్. దాన్ని బై 4 చేసుకోవాలి. అంటే 11.5 ఇంచ్. దానికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇది జీన్స్ మీద టాప్ కాబట్టి కొంచెం లూజ్ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి చెస్ట్ రౌండ్‌కి 2 ఇంచెస్ లూజ్ కోసం కాకుండా 4 ఇంచెస్ లూజ్ కోసం యాడ్ చేసుకుంటే టాప్ అనేది కొంచెం లూజ్ వస్తుంది. అంటే 44 ప్లస్ 4 ఇంచెస్ యాడ్ చేసుకొని బై 4 చేసుకోవాలి. లేదు కట్ ఫిట్ కావాలి అంటే 44 ప్లస్ 2 ఇంచెస్ చేసుకొని బై 4 చేసుకోవాలి. అంటే 11.5 ఇంచ్. 11.5 ఇంచ్ దగ్గరికి టేప్‌ని ఇలా పెట్టుకొని 1 మార్క్, 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్‌ని వచ్చేసి ఇలా షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది 10.5 ఇంచ్ రావాలి. అంటే ఇక్కడ ఆర్మ్ రౌండ్ 21.5 ఇంచ్. దాన్ని బై 2 చేసుకుంటే 10.5 ఇంచ్ అనమాట. తర్వాత వేస్ట్ లెంత్ అండ్ హిప్ లెంత్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లెంత్ అనేది 14 ఇంచెస్. హిప్ లెంత్ అనేది 22 ఇంచెస్. ఇక్కడ 14 ఇంచెస్ దగ్గర వేస్ట్ రౌండ్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 39. లూజ్ కోసం 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అంటే 42. దాన్ని బై 4 చేసుకోవాలి. అంటే 10.5 ఇంచ్. టేప్‌ని 10.5 దగ్గరికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్, 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత హిప్ రౌండ్. ఇక్కడ హిప్ రౌండ్ 50. లూజ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అంటే 52. దాన్ని బై 4 చేసుకోవాలి. అంటే 13. టేప్‌ని ఇలా పెట్టుకొని 13 ఇంచెస్ దగ్గర 1 మార్క్, 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. కానీ నేను 1 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసి ఇలా మార్క్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ పై వైపున ఎంతైతే మార్క్ చేసుకుంటామో బాటమ్ వైపున కూడా అంతే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. 14 ఇంచెస్ దగ్గర టేప్‌ని ఇలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకుంటాము. తర్వాత ఇటువైపున 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కర్వ్ అనేది ఎక్కువ కావాలి అని అడిగారు. కాబట్టి నేను ఇక్కడ 1.5 ఇంచ్ కాకుండా 3 ఇంచెస్ పైకి ఇలా పెట్టి ఇలా మార్క్ చేసి ఇలా కర్వ్ షేప్‌ని డ్రా చేశాను అనమాట. తర్వాత మనము నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ అనేది 3.5 ఇంచ్ లేదా 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ యొక్క డీప్ 2 ఇంచెస్, ఫ్రంట్ నెక్ యొక్క డీప్ 5.5 ఇంచ్. మనం ఇక్కడ 4 ఇంచెస్ దగ్గరికి 1 మార్క్, 2 ఇంచెస్ దగ్గరికి 1 మార్క్, 5.5 ఇంచ్ దగ్గరికి 1 మార్క్ ఇలా పెట్టుకొని ఇలా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ యొక్క షేప్ మరియు 4 ఇంచెస్ దగ్గర నెక్ షేప్ మరి 5.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడికి వి షేప్‌ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ 2 ఇంచెస్, ఫ్రంట్ నెక్ షేప్ అనేది టోటల్ మనకి 5.5 ఇంచ్ వస్తుందన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ నెక్‌కి బాటమ్ సైడ్ మనము ఇలా కర్వ్ షేప్‌ని మార్క్ చేసుకోవాలి. అందుకోసం మనము లెంత్ అనేది ఎంత తీసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు. ఫ్రంట్ సైడ్ ఏమో కర్వ్ వస్తుంది. బ్యాక్ సైడ్ మాత్రము స్ట్రెయిట్ లైన్ వస్తుందన్నమాట. ఇక్కడ ఈ
లెంత్ అనేది మనము ఫ్రంట్ సైడ్ ఇక్కడ చూద్దాము 7.5 ఇంచ్ లేదా 8 ఇంచెస్ దగ్గరికి 1 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 7.5 ఇంచ్ సరిపోతుంది, లేదు కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 8 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. 4.5 లేదా 5 ఇంచెస్ ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే డిఫరెన్స్ చూపిస్తున్నాను. ఈ రెండిట్లో ఏ మార్క్ అయినా మనం తీసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకుని ఇలా కర్వ్ షేప్ని డ్రా చేసుకొని ఈ 2 లైన్స్లో ఏదో ఒకటి తీసుకొని మనం కటింగ్ కావాలన్నమాట. తర్వాత మనము కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కటింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ నెక్ షేప్ ఉంది కదా, ఫస్ట్ దాన్ని కటింగ్ చేసుకుంటాము. ఫ్రంట్ నెక్ని కటింగ్ చేయకూడదు. తర్వాత ఈ సైడ్స్ మార్క్ చేసాం కదా, మొత్తం కూడా నీట్గా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే ఇదేమో ఫ్రంట్ పార్ట్, పై లేయర్ ఏమో ఫ్రంట్ పార్ట్, ఇదేమో బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షేప్ కోసము ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి అంటే ఇక్కడ 7 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. మొత్తం కూడా 7 ఇంచెస్ అంటే బ్యాక్ నెక్ 2 ఇంచెస్ కదా, టేప్ని 2 ఇంచెస్ దగ్గరికి ఇలా పెట్టుకొని 7 ఇంచెస్ దగ్గరికి 1 మార్క్. అలాగే ఆన్ సైడ్ కూడా టేప్ని ఇలా పెట్టుకొని 7 ఇంచెస్ దగ్గరికి 1 మార్క్ ఇలా చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ని మార్క్ చేసుకోవాలి. తర్వాత కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనము మార్క్ చేసుకున్నాం కదా, అది కటింగ్ చేసుకునే ముందు ఇక్కడ 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ముడతలు రాకుండా నీట్గా రావడం కోసం ఈ 0.75 లోపలికి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటాం అన్నమాట. ఇలా క్రాస్లు కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ షేప్ని ఈ 2 లైన్స్లో ఏదైనా ఒకటి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న వీటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది బాటమ్ పార్ట్, అవుటర్ సైడ్స్ ఎలా ఉందో అలా కటింగ్ చేసుకుంటాము, కానీ బాటమ్ సైడ్ కొంచెం లెంత్ పెరగాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాము. తర్వాత పై వైపున ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ చేసుకుంటాము. పై లేయర్కి మాత్రం అవుటర్ సైడ్స్ ఎలా పెట్టుకొని ఇక్కడ బాటమ్ సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ చేసుకుంటాము. తర్వాత ఈ రెండింటిని జాయింట్ చేస్తే మనకి కరెక్ట్ లెంత్ వస్తుంది అనమాట. అలాగే బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసుకుంటాము. బాటమ్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ సైడ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ చేసుకుంటాం అనమాట. మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకుంటే ఎలా అనేది ఇక్కడ చూద్దాము. ఫస్ట్ మనము ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క పేపర్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని మనం చూస్తే బాటమ్ సైడ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను, పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఇలా మార్క్ చేసుకొని ఈ ఫోల్డింగ్ సైడ్ మాత్రం 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే మిడిల్లో ప్లీట్స్ రావాలి కదా, అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. అవుటర్ సైడ్స్ పేపర్ ఎలా ఉందో అలానే పెట్టుకొని కటింగ్ చేసుకుంటాము. తర్వాత పై లేయర్కి మాత్రము ఇక్కడ పై వైపున ఎలా ఉందో అలా కటింగ్ చేసుకుంటాము, కానీ కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ అవుటర్ సైడ్స్ మాత్రం ఎలా ఉందో మొత్తం అలానే పెట్టుకొని కటింగ్ చేసుకుంటాము. నెక్ షేప్ కూడా కటింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇవి రెండు ఇలా పెట్టుకొని జాయింట్ చేసుకుంటే మనకి కరెక్ట్ లెంత్ వస్తుంది. మిడిల్లో ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అవన్నీ ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా ఇక్కడ బ్యాక్ పార్ట్కి పై వైపున ఒక హాఫ్ ఇంచ్, ఫోల్డింగ్ సైడ్ 1 ఇంచ్, బాటమ్ సైడ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అవుటర్ సైడ్స్ ఎలా ఉందో అలానే పెట్టుకొని కటింగ్ చేసుకుంటాము. అలాగే పై లేయర్కి కూడా మనము బాటమ్ సైడ్ మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుంటాం అనమాట. తర్వాత హ్యాండ్స్, ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ అనేది 17.5 ఇంచ్, ఫోల్డింగ్లోకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట, ప్లస్ 1 ఇంచ్ ఖర్చుల్లోకి పెట్టుకొని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకొని 1 సైడ్ క్రాస్ పెట్టి కటింగ్ చేసుకుంటాము. ఇలా కటింగ్ చేసుకుంటే కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ కదా, ఈ బ్యాక్ పార్ట్కి పేపర్స్ని ఇలా రిమూవ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ సెంటర్లో ఒక 1 మార్క్ పెట్టుకుంటాము. అలాగే దీనికి కూడా
సెంటర్లో 1 మార్క్ ఇలా పెట్టుకొని ఇక్కడేమో చూడండి ఈ బాటమ్ పార్ట్‌కేమో స్ట్రెయిట్ లైన్స్ పెట్టి కటింగ్ చేసాము. పై లేయర్‌కి మాత్రము స్లీపింగ్ లైన్స్ పెట్టి కటింగ్ చేసాము. ఈ పై లేయర్‌కి ఉల్టా పల్టా చెక్ చేసుకొని వైపుకి రావాల్సిందేమో లోపల వైపుకి ఇలా పెట్టుకొని ఫస్ట్ ఔటర్ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్, ఇదేమో బ్యాక్ పార్ట్. ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకుంటున్నాము. అది కూడా ఇది పై వైపుకి రావాల్సింది, ఇది లోపల వైపుకి వెళ్ళాల్సింది. ఫస్ట్ ఇలా పెట్టుకొని ఈ నెక్ వైపు స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకొని ఔటర్ సైడ్స్ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకుంటాం అన్నమాట. అలాగే బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఎక్కువ షోల్డర్ ఈ రెండింటికి మిడిల్లో పెట్టుకొని స్టిచ్ చేస్తాము. ఎందుకంటే షోల్డర్ యొక్క ఖర్చులు బయటకు కనిపించకుండా స్టిచ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకుంటాము. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వైపే రావాలన్నమాట. ఇలా పెట్టుకుంటాము. ఇది లైనింగ్ క్లాత్ సైడే వెళ్ళాలి. అలాగే ఇటువైపును కూడా. అప్పుడు మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఈ టోటల్ నెక్ యొక్క రౌండ్ అనేది 23 కంటే ఎక్కువ ఉండొచ్చు. 23 లోపల ఉంటే మళ్ళీ నెక్ అనేది పట్టదనమాట. అది చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనము 8 అంటే ఇటుపక్క 8 ఉందంటే ఇటుపక్క కూడా 8 అంటే 16. మనకి 25 దాకా వచ్చింది. అంటే నెక్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది అన్నమాట. తర్వాత మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత అవుటర్ సైడ్స్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ యొక్క జాయింట్ చేయాల్సిన పార్ట్ అన్నమాట ఇది. దీనికి ఉల్టా పల్టాని చెక్ చేసుకోవాలి. ఇది పై వైపుకి రావాల్సింది, ఇటువైపుని ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళేటట్లే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని లోపల వైపున ఓవర్లాక్ చేసుకొని ఈ ఖర్చులు అనేది ఇలా పై వైపుకి పోనిచ్చి ఇక్కడ ఈ ఎడ్జ్లో మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే పీస్ పెట్టి స్టిచ్ చేసుకొని ఓవర్లాక్ చేసుకొని ఐరన్ చేసుకున్న తర్వాత చూపిస్తాను అనమాట. అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా స్టిచ్ చేస్తున్నాము. ఇప్పుడు దీనికి ఓవర్లాక్ చేసి ఐరన్ చేసి స్టిచ్ చేద్దాం అన్నమాట. ఇక్కడ నీట్గా బ్యాక్ సైడ్ ఓవర్లాక్ చేసాము రెండింటికి, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్టిచ్ వేసాను అనమాట. ఫ్రంట్ సైడ్ కూడా అలాగే వేస్తున్నాను. ఈ ఎడ్జ్లో వేయడం కన్నా జస్ట్ ఒక సింగిల్ పాదం గ్యాప్ ఇచ్చి ఇలా వేస్తేనే రెడీమేడ్ లుక్ వస్తుంది అనమాట. నేను ఇలా వేస్తున్నాను. తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకొని సైడ్స్ జాయింట్ చేసుకొని బాటమ్ సైడ్ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే టాప్ స్టిచ్ చేసుకొని ఫినిష్ అయిపోతుంది. అదంతా కూడా ఇంకా రెగ్యులర్ కాబట్టి వీడియోలో చూపించట్లేదు. టాప్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా లుక్ ఇలా వస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అనమాట. ఇక నేను లోపల వైపున లైనింగ్ వేయలేదు, ఎందుకంటే లోపల ఇన్నర్ పార్ట్ అనేది సెపరేట్గా స్టిచ్ చేయించుకున్నారనమాట. అందుకని దీనికి లైనింగ్ అనేది అటాచ్ చేయలేదు. ఒకవేళ మీరు లైనింగ్ అటాచ్ చేయాలి అనుకుంటే లైనింగ్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే ఇన్నర్ సైడ్ ఇలా సపరేట్గా స్టిచ్ చేయించుకున్నారనమాట. అంటే మల్టీపర్పస్ యూజ్ అవుతుంది అనేసి ఇలా సపరేట్గా స్టిచ్ చేయమన్నారు. అందుకని ఇలా స్టిచ్ చేశాను. అందుకని బాటమ్ వైపు లైనింగ్ వేయలేదన్నమాట. ఒకవేళ మీరు క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్ అయ్యి లైనింగ్ వేయాలి అనుకుంటే ఇలా పేపర్ కటింగ్ చేసుకున్నాను కదా, ఇదేంటి ఫ్రంట్ పార్ట్. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకునేటప్పుడు ఇటువైపున 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కటింగ్ చేసుకున్నాం. కానీ లైనింగ్ క్లాత్ కటింగ్ చేసుకునేటప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టకుండా ఇది ఎలా ఉందో అలాగే కటింగ్ చేసుకొని ఇక్కడ మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని కటింగ్ చేసుకుంటాము. అప్పుడు ఇది ఫ్రిల్స్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత, అంటే ఇది ఫ్రంట్ పార్ట్, ఫ్రిల్స్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ ఇలా పెట్టి జాయిన్ చేసుకుంటాం. అంటే లైనింగ్ క్లాత్కి ప్లీట్స్ అనేది రావన్నమాట, ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రికే ప్లీట్స్ వస్తాయి. అలా పెట్టి జాయిన్ చేసుకొని తర్వాత లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుంటాం. సేమ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ మోడల్లో మనం కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి కరెక్ట్గా అంటే రెడీమేడ్ లుక్కే వస్తుంది అనమాట. ఇది స్టిచ్ చేసిందా అనేది కూడా ఎవరికి డౌట్ రాదు, అంత బాగా లుక్ వస్తుంది. ఇలా చాలా ఈజీగా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.